మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో వెంకీ గౌడ్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన విక్టరీ వెంకటేష్ సూపర్ ఫామ్ చూపిస్తున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్ తో సినిమా పట్టాలెక్కించిన వెంకీ మామ క్రేజీ సీక్వెల్ కి రెడీ అవుతున్నారు. మరి వెంకటేష్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఏ సినిమా ఎప్పుడు విడుదలయ్యే ఛాన్స్ ఉంది? మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి ముందు వెంకీ మామగా ఉన్న విక్టరీ వెంకటేష్ ఫేమ్ ని వెంకీ గౌడాగా పాపులర్ చేస్తున్నారు జనాలు. ఆ రేంజ్ లో మెగాస్టార్ మూవీలో సందడి చేశారు వెంకటేష్. సినిమా గ్రాండ్ సక్సెస్ లో వెంకటేష్ క్యామియో కూడా మేజర్ పార్ట్. లాస్ట్ సంక్రాంతితో పాటు ఈ ఇయర్ పండక్కి చిరు సినిమాతో వచ్చిన వెంకటేష్ తన సక్సెస్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇదే ఎనర్జీతో త్రివిక్రమ్ తో పట్టాలెక్కించిన ఆదర్శ కుటుంబం సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే ప్లానింగ్ తో ఉన్నారు వెంకీ. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన 77వ సినిమాని లాస్ట్ డిసెంబర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లారు వెంకటేష్. చిరు సినిమా కోసం మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చిన వెంకీ ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో సినిమాని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 టైటిల్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాని తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. ఇందుకు సంబంధించి విడుదలైన వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ కంబైన్డ్ గా చేస్తోన్న ఈ సినిమా సమ్మర్ కి థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆదర్శ కుటుంబం సినిమాని పూర్తి చేసిన వెంటనే దృశ్యం 3ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు వెంకటేష్. ఈ హిట్ ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. దృశ్యం 2 సినిమాల సక్సెస్ తో పార్ట్ 3 పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ వెంకటేష్ తో పార్ట్ 3 తెరకెక్కిస్తూ ఉండడంతో ఎగ్జైట్మెంట్ డబుల్ అయింది. వెంకటేష్ దృశ్యం 3ని హిందీ దృశ్యం 3 సినిమాతో పాటు అక్టోబర్లో విడుదల చేసే ప్లానింగ్ తో ఉన్నారు మేకర్స్. మొత్తంగా బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో వెంకటేష్ తన విక్టరీ పవర్ చూపిస్తున్నారు.